ఎస్ఎల్బీసీ టన్నెల్లో 32వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. D1, D2 ఏరియాస్లో 6 కార్మికుల కోసం రెస్క్యూ కొనసాగుతోంది. టన్నెల్ లోపల నిరంతరంగా నీటి ఊట పెద్ద ఎత్తున వస్తోంది. రెస్క్యూలో ర్యాట్ మైనర్, సింగరేణి, సౌత్ సెంట్రల్ రైల్వే, జేపీ కార్మికుల టీమ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రమాద స్థలంలో మట్టి, బురద, టీబీఎం అవశేషాలను శావల్ తొలగిస్తోంది. మరోవైపు నిన్న ఎస్ఎల్బీసీ సొరంగంలో 2వ మృతదేహాన్ని వెలికితీశారు రెస్క్యూ సిబ్బంది. మృతుడు యూపీకి చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ గా గుర్తించారు. మృతుడి కుటుంబానికి 25 లక్షల చెక్కును అందిస్తామన్నారు అధికారులు. ప్రస్తుత డీటెయిల్స్ తెలుసుకుందాం. బాలకృష్ణ లైవ్ లో ఉన్నారు. బాలకృష్ణ, ఎస్ఎల్బీసీ రెస్క్యూ అప్డేట్స్ ఏంటి? ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూస్గా కొనసాగుతున్నాయి. ఇవాళ 32వ రోజు. సో నిన్న దొరికిన డెడ్ బాడీకి సంబంధించి ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత నాగర్కర్నూలు హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిర్వహించారు. తర్వాత కుటుంబ సభ్యులకు అందజేయడం కోసం ఏదైతే ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ఉన్నావ్ జిల్లా బొమ్మర్గావ్ విలేజ్ ఉందో ఈ విలేజ్ పంపించడం జరిగింది. దాదాపు ఇది నాగర్కర్నూలు నుంచి దాదాపు 1400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లక్నో టౌన్కి దాదాపు 87 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఐడెంటిఫై చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు 25 లక్షల చెక్తో పాటు సిబ్బంది, పోలీసుతో పాటు రెవెన్యూ అధికారులు, మెడికల్ టీం అంతా కూడా ఆ టీంలో వెళ్తున్నారు. సో డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. వాళ్ళ సాయంత్రం వరకు ఆ విలేజ్కి చేరుకునే అవకాశం ఉంది. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక పరిశీలిస్తే ఏప్రిల్ 10 వరకు రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో అదే మేరకు రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కంటిన్యూస్గా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్న పురోగతి కనుక పరిశీలిస్తే మొదటి నుంచి ఇవాల్టి వరకు దాదాపు 30 రోజుల టైంలో కేవలం లోకో వరకు వెళ్ళేది. తర్వాత క్రమక్రమంగా డిగ్గింగ్ చేస్తూ వచ్చారు. మిషనరీస్ మూవ్ అవుతున్నాయి. సో ఒక పనుల్లో వేగం అయితే పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే క్రూషియల్ ఏరియాలు D1, D2 ఏరియాలో సహాయక చర్యలు ముమ్మరంగా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇంతవరకు అక్కడ ఎట్లాంటి ఆనవాళ్ళు దొరకలేదు. సో లోకో ఎక్కడైతే స్ట్రక్ అయి ఉందో ఆ ఏరియాలో నిన్న 2వ డెడ్ బాడీ దొరికింది. కాబట్టి ఏదైతే క్రూషియల్ జోన్గా చెప్తున్నటువంటి ఏదైతే రిస్కీ ఏరియా 240 మీటర్ల ఏరియా ఉందో ఆ ఏరియాలో పూర్తి స్థాయిలో ఎక్స్కావేటర్లు పనిచేస్తున్నాయి. కాబట్టి ఎక్స్కావేటర్ల ద్వారా తవ్వకాలు జరగబోతున్నాయి. 4 షావల్స్, ఆ షావల్స్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొక మరో షావల్ని కూడా లోపలికి పంపించే ప్రయత్నం జరుగుతుంది. సో 5 ద్వారా లోపల ఉన్నటువంటి సిల్ట్ని, బురద అంతా కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపించడం, దీని ద్వారా లోపల సహాయక చర్యలు ముమ్మరంగా నిర్వహించాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు. దీంతోపాటు NGRI, GSA ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ చాలా కీలకంగా మారుతున్నాయి. ఏదైతే డేంజరస్ జోన్గా చెప్తున్నటువంటి 30 మీటర్స్ ఏరియా ఉందో అక్కడ జాలి ఏర్పాటు చేసి లోపలికి ముందరికి ఇంకెవరూ పోకూడదన్న ఉద్దేశంతో ఇంకో లాస్ జరగకుండా ఉండడం కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ సేఫ్ టు వర్క్ అనే ఏరియా అంటే NGRI నిర్దేశించినటువంటి ఏరియాలో సేఫ్ టు వర్క్ అనే ఏరియాలోనే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి. ఆ ఏరియాలోనే ఖచ్చితంగా మిగతా 6 సంబంధించిన ఆచూకీ దొరికే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ నిరంతరంగా కంటిన్యూ చేస్తున్నారు. 3 షిఫ్ట్లో కూడా అన్ని రకాల సిబ్బంది, దాదాపు 24 ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి. ఇందులో NDRF, SDRF, సింగరేణి, ర్యాట్ మైనర్స్, దీంతోపాటు హైడ్రా పనిచేస్తున్నారు. సో అన్ని రకాల డిపార్ట్మెంట్స్ పనిచేస్తూ ఉన్నారు. సో రోబో ఆపరేషన్స్ సానుకూల ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా మెన్ పవర్తో, మెషినరీతో మాత్రం ప్రయత్నాలు అయితే చాలా ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రయత్నాలు మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, తీవ్రంగా శ్రమిస్తున్నారు, మెషినరీతో ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మిగతా 6 సంబంధించిన ఆచూకీ కోసం మాత్రం ఆ 6 సంబంధించిన ఆచూకీ తెలిసే వరకు మాత్రం నిరంతరంగా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కంటిన్యూ చేస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్ చెప్పడం జరిగింది. సో అదే మేరకే రెస్క్యూ బృందాలంతా కూడా సింగరేణి టీం కానీ, ర్యాట్ మైనర్స్ కానీ వాళ్ళంతా కూడా రెస్క్యూ చేస్తున్నారు, రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటున్నారు. 240 మీటర్లు మనము ముందుగా చెప్పుకుంటున్నట్టుగానే 13.6 కిలోమీటర్ల నుంచి ఉండబోయేటటువంటి మిగతా 240 మీటర్ల దూరంలోనే ఈ ఎక్స్కావేషన్స్ వర్క్ జరుగుతుంది. సో అక్కడ ఉన్నటువంటి మట్టిని దాదాపు కేవలం 1 ఫీట్ గ్యాప్ మాత్రమే సొరంగానికి ఉంటుంది. ఇది 9.2 మీటర్ల డయా ఉండేటువంటి ఆ సొరంగం అంతా కూడా మట్టితో, బురదతో కూరుకుపోయింది. కాబట్టి దాన్ని తొలగించాలంటే చాలా ఒక సాలిడ్ బెడ్గా మారిపోయింది, ఒక కాంక్రీట్ ముద్దగా మారిపోయింది. వాటిని తొలగించాలంటే మానవ ప్రయత్నం మాత్రం ఒక కష్టసాధ్యంగా మారిన తరుణంలో ఎక్స్కావేటర్లు పనిచేస్తుండడం ఒక పాజిటివ్ థింగ్గానే భావచ్చు. అట్లా ఈ ప్రయత్నంలో దాదాపు పురోగతి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదే ప్రయత్నాన్ని చాలా ముమ్మరంగా సాగించాలని చెప్పి అధికారులు భావిస్తున్న తరుణంలో రెస్క్యూ బృందాలు కూడా చాలా వేగంగా ముందుకు వెళ్తున్నాయి. 3 షిఫ్ట్లో కూడా పనిచేస్తున్నారు. ఇవాళ ఉదయం కూడా అన్ని రకాల సిబ్బంది, రెస్క్యూలో పాల్గొంటున్న అన్ని రకాల సిబ్బంది కూడా టన్నెల్ లోపలికి వెళ్ళడం జరిగింది. ప్రమాద స్థలం సేఫ్ టు వర్క్ అనే జోన్ ఏదైతే ఉందో 240 మీటర్ల ఏరియా, అక్కడ
పూర్తి స్థాయిలో ఎక్స్కవేషన్స్ చేయబోతున్నారు. ప్రమాదం జరిగిన స్థితిని నిన్న డెడ్ బాడీ దొరికిన ఆనవాళ్ళను కనుక పరిశీలిస్తే చాలా డేంజరస్గా ప్రమాదం జరిగిందని అధికారులంతా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే టన్నెల్ లోపల ఏదైతే లోకో క్యాబిన్ ఉందో ఆ లోకో క్యాబిన్ నుంచి బయటికి ఎస్కేప్ కావడానికి మనోజ్ కుమార్ ప్రయత్నం చేశారు. అప్పటికే పైనుంచి శిథిలాలు పూర్తి స్థాయిలో కొలాప్స్ కావడంతో ఆ మట్టిలో కూరుకుపోయారు అనే విషయాన్ని అధికారులు గుర్తించడం జరిగింది. మనోజ్ కుమార్ ఐడెంటిఫై చేయడం కోసం ఆయన మెడలో ఉన్నటువంటి చైను, దాంతోపాటు ఆయన ఫింగర్కు ఉన్నటువంటి రింగ్ని, అట్లాగే ఆయన పాకెట్లో ఉన్నటువంటి ఫోన్ ఆధారంగా ఆయన మనోజ్ కుమార్గా గుర్తించారు. సో ఐడెంటిఫికేషన్ బాడీ దాదాపు 30 రోజులు గడిచినప్పుడు కూడా చెక్కు చెదరకుండా డెడ్ బాడీని మాత్రం చాలా జాగ్రత్తగా రెస్క్యూ బృందాలంతా కూడా అత్యంత సాహసోపేతం చేస్తూ డెడ్ బాడీని బయటికి తీయడం జరిగింది. సో అదే మేరలోనే మిగతా 6 మృతదేహాల కోసం ఏదైతే సేఫ్టీ వర్క్ ఏరియాను అనేది ఏదైతే ఉందో లొకేషన్, అందులోనే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగిస్తున్నారు. మిగతా గ్రిల్స్ చేసినటువంటి ఏరియాలో రెస్క్యూ బృందాలే కదా, మిగతా ఎవరిని కూడా అక్కడికి ముందుకు పంపించే ఆస్కారం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఓటీయూ చంద్రిక. రైట్ బాలకృష్ణ.